కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా విషయంలో దున్నపోతు మీద వాన పడ్డట్లు వ్యవహరిస్తుందని దున్నపోతును ముందు పెట్టుకుని బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన. రైతులకు వెంటనే యూరియా అందించాలని డిమాండ్. రైతులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి దారూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలియజేసిన వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్. రేవంత్ రెడ్డి బావమర్ది షోదా కన్స్ట్రక్షన్స్ పై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయంకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్. కేవలం 7 లక్షల ఆర్థిక లావాదేవీలున్న రేవంత్ రెడ్డి బావమర్ది షోదా కన్స్ట్రక్షన్స్ కు అమృత్ టెండర్లు, సింగరేణి మైనింగ్ కాంట్రాక్టు, డిండి ఇరిగేషన్ కాంట్రాక్టు ఇవ్వడంపై విచారణ చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్న మన్నె క్రిషాంక్. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏ కంపెనీ పేరుపై ఉన్న కారు వాడారో ఇప్పుడు అదే కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ కంపెనీ కాంగ్రెస్ ప్రభుత్వం 650 కోట్ల విలువ గల 3 కాంట్రాక్టులు ఇవ్వడం చట్ట వ్యతిరేకం. ఇటీవలే ఒక సంచలన కేసులో ఒత్తిడి పెడుతున్నారని తప్పుకున్న జడ్జి విషయంలో కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ మరియు సీఎం రేవంత్ సంబంధంపై విచారణ జరపాలని కూడా ఫిర్యాదు చేశారు. మెదక్లో వరదలపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి. సమీక్షలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు. ప్రభుత్వ ఆసుపత్రి అంబులెన్స్ లో డీజిల్ పోసేందుకు నిధులు కరువు. రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఒక గిరిజన మహిళ గురువారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు ఆమెకు వైద్యం అందించకపోవడంతో ఆసుపత్రికి చేరుకుని సిబ్బందిపై మండిపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి వేరే ఆసుపత్రికి ఎందుకు తరలించలేదని ప్రశ్నించగా అంబులెన్స్ లో డీజిల్ లేదని సమాధానం ఇచ్చిన ఆసుపత్రి సూపరింటెండెంట్. దీంతో సొంత డబ్బులతో అంబులెన్స్ లో డీజిల్ పోయించి మంచిర్యాల ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే కోవలక్ష్మి. తెలంగాణలో వారం రోజుల నుండి వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు జిల్లాల్లో బుధ, గురువారాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో కుండపోత వర్షం కారణంగా జనజీవనం స్తంభించింది. పారిశ్రామిక విప్లవం వచ్చిన ప్రతిసారి ఉద్యోగాలు పెరుగుతాయి. మన ముందు ఏఐ ఒక అవకాశంగా ఉంది. ఏపీకి ఒకే రాజధాని ఉంటుంది, కాకపోతే అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాం. టీసీఎస్, గూగుల్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీలు ఏపీకి వచ్చాయంటే దానికి కారణం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని లోకేష్ వ్యాఖ్యానించారు. మెయింటెనెన్స్ కు కూడా నోచుకొని తెలంగాణ అసెంబ్లీ. చెత్త పేరుకుపోయి రూఫ్ పెచ్చులు ఊడిపోయిన దుస్థితిలో అసెంబ్లీ మీడియా పాయింట్. రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ కనీస మరమ్మతులు చేయని అధికారులు. థాయిలాండ్ ప్రధానమంత్రి పదవి నుంచి షినవత్రాను రాజ్యాంగ ధర్మాసనం తొలగించింది. ఆమెతో పాటు మంత్రివర్గాన్ని కూడా తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కంబోడియాతో ఘర్షణలో బాధ్యతారాహితంగా వ్యవహరించారని షినవత్రాపై ఆరోపణలున్నాయి. కంబోడియా మాజీ ప్రధానితో ఫోన్ కాల్ లీక్ తో గతంలో ఆమె ప్రధాని పదవి నుంచి సస్పెండ్ అయ్యారు. తాజాగా పదవి కోల్పోయారు. వీరాభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి రాజేశ్వరి అనే మహిళా వీరాభిమానిని కలిశారు. ఏపీలోని కర్నూలు ఆదోనికి చెందిన ఆమె చిరును కలిసేందుకు అక్కడి నుంచి సైకిల్ తొక్కుకుంటూ హైదరాబాద్ కి వచ్చారు. సైకిల్ పై అంత దూరం నుంచి వచ్చారని తెలిసి ఆశ్చర్యపోయిన చిరంజీవి రాజేశ్వరికి ఓ చీరను బహుమతిగా ఇవ్వడంతో పాటు పిల్లల చదువుకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దీంతో ఆమె ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతకుముందు ఆమె చిరంజీవికి రాఖీ కట్టారు. రామసేతుపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు. రామసేతును జాతీయ స్మారకంగా ప్రకటించాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన సుబ్రహ్మణ్యం స్వామి 4 వారాల్లో అభిప్రాయం తెలపాలని కేంద్రానికి కోర్టు నోటీసులు. విశాఖ ఆర్కే బీచ్ లో సీఎం చంద్రబాబు పర్యటన. టూరిజం బస్సును ప్రారంభించి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి దుర్గేష్. ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఆడామాగా జగడం. తాను చున్నీ వేసిన సీట్లో కూర్చున్నాడని ప్రయాణికుడిని అసభ్యకరంగా దూషిస్తూ చితకబాదిన మహిళ. తాను ఏం తక్కువ తిన్నానని మహిళపై రెచ్చిపోయిన మగ ప్రయాణికుడు. పక్కవారు వారిస్తున్నా వినిపించుకోకుండా అసభ్యకరంగా దూషించిన మహిళ. విశాఖ సమీప ప్రాంతంలో ఆర్టీసీ బస్సులో ఘటన. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మచిలీపట్నం కలెక్టరేట్ నుండి మోపిదేవి మండలం తహసీల్దార్గా కొత్తగా నియమితులైన శ్రీ ఎం హరనాథ్ గారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదన్ రావు గారు తహసీల్దార్ గారిని ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇటీవల పేరోల్ పై వచ్చి హాస్పిటల్లో లేడీ డాన్ అరుణతో రాసలీలలు చేస్తూ వీడియో తీయించి మరీ సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ శ్రీకాంత్ పెద్ద ప్లానే వేశాడు. తనకు పేరోల్ కోసం రికమెండ్ చేస్తూ లెటర్ ఇచ్చిన ఎమ్మెల్యేనే హతమార్చేలా కుట్ర చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి కుట్ర పన్నినట్టు సమాచారం. కోటంరెడ్డిని హతమారిస్తే డబ్బే డబ్బు అంటూ మాట్లాడుకుంటున్న రౌడీ షీటర్లు. కోటంరెడ్డిని చంపేయాలని 5 రౌడీ షీటర్ల మాస్టర్ ప్లాన్. వైరల్ అవుతున్న రౌడీ షీటర్ల వీడియో. హత్య ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్, ముఖ్య అనుచరుడు జగదీష్.
మద్యం సేవించి ప్లాన్ గురించి చర్చించిన రౌడీ షీటర్లు జగదీష్, మహేష్, వినీత్ మరో ఇద్దరు. అయితే తాగిన మత్తులో ఒళ్ళు తెలియని పరిస్థితిలో హైప్ కోసం డైలాగ్స్ కొట్టారా, నిజంగానే సీరియస్ గా ప్లాన్ చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది. జిల్లా ఎస్పీ ప్రస్తుతం వీడియో గురించి విచారణ చేస్తున్నారు. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఎంతవరకైనా వెళ్లడానికి నేను రెడీ. రాజగోపాల్ రెడ్డి. మునుగోడు రీజనల్ రింగ్ రోడ్డు రైతుల కోసం ఎంత దూరమైనా పోరాడతానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ నెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ పై అసెంబ్లీలో చర్చిస్తానన్నారు. గత ప్రభుత్వం తప్పు చేసిందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం నివేదికపై సుదీర్ఘ చర్చ జరిపే అవకాశం ఉంది. విజయవాడ ప్రెస్ క్లబ్ లో 29 ఆగస్టు 2025న జరిగిన మీడియా సమావేశంలో నేతి మహేశ్వరరావు గారు కందుకూరు ప్రాంత భూ సమస్యలపై రైతులపై పెరుగుతున్న ఒత్తిడి మరియు ప్రభుత్వ విధానాలలో పారదర్శకత లోపం గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారికి రాసిన లేఖను మీడియాతో పంచుకున్నారు. అడవిలో శవమై తేలిన యువతి కేసులో కీలక పరిణామం. జయశంకర్ భూపాలపల్లిలోని అడవుల్లో కుళ్ళిన స్థితిలో శవమైన వర్షిణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంట్లో నుండి వెళ్లిపోయిన రోజే ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు క్షుద్ర పూజలు చేసినట్లుగా క్రియేట్ చేశారని భావిస్తున్నారు. యువతి సొంతూరైన ఒడితల గ్రామానికి చెందిన ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రేమ వ్యవహారంలోనే వర్షిణి హత్యకు గురైనట్లు తెలుస్తోంది. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం చల్లూరు గ్రామంలో కొత్తగా కట్టుకున్న ఇంటికి నెంబర్ ఇవ్వడానికి ఓ వ్యక్తి దగ్గర 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి నాగరాజు. పంచాయతీ కార్యదర్శి నిత్యం లంచాలతో తమను పీడించాడని, ప్రస్తుతం ఏసీబీకి చిక్కడంతో పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు. విద్యార్థులే మన భవిష్యత్తు, ఆస్తి, సంపద. సైంట్ ఫౌండేషన్ సహకారంతో విశాఖ జిల్లాలో 50 ప్రభుత్వ పాఠశాలలో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు. భవిష్యత్తులో ఏఐ ఇండస్ట్రియల్ రివల్యూషన్ రాబోతోంది. ఏఐ ద్వారా మనం ఎదుర్కొంటున్న ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది. స్కూల్ ఎడ్యుకేషన్ అడ్వైజరీ కౌన్సిల్ కు మోహన్ రెడ్డి గారు చైర్మన్ గా ఉండాలని కోరుతున్నా అని నారా లోకేష్ అన్నారు. విశాఖ రాడిసన్ బ్లూ రిసార్ట్ లో 50 ప్రభుత్వ పాఠశాలలో ఏఐ ల్యాబ్స్ ను వర్చువల్ గా ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. అంతకుముందు విశాఖ చంద్రపాలెం జడ్పీ హై స్కూల్లో సైంట్ ఏఐ ల్యాబ్స్ ను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి. సైద్ధాంతికంగా ఆర్థిక పోరాట బలం అన్నీ నేనే అవి మన జనసేన పార్టీని నడపాలి. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని వస్తానంటే ఆహ్వానిస్తాము. కానీ నేనెవ్వరిని పిలిచి జాయిన్ అవ్వమని అడగలేదు. సత్తా ఉన్న వారికే జనసేన పార్టీలో నాయకత్వపు అవకాశాలు. దీనిపై నేను స్పష్టంగా ఉన్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన తాడిపత్రికి పోవచ్చని తెలిపింది. భద్రతా సమస్యలు ఉంటే ప్రైవేటు సెక్యూరిటీని పెట్టుకోవచ్చని సలహా ఇచ్చింది. అయితే పోలీసులు సెక్యూరిటీ ఇస్తే ఖర్చులు తాము పెట్టుకుంటామని పెద్దారెడ్డి లాయర్ చెప్పారు. దీంతో పెద్దారెడ్డికి లైన్ క్లియర్ అయినట్లయింది. హైకోర్టు బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే విధించింది. ఆంధ్రప్రదేశ్లో క్రీడల కోటాను 3% పెంచనున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. భారత మహిళా క్రికెట్ జట్టుతో బ్రేకింగ్ ది బౌండరీస్ సెషన్లో పాల్గొన్న ఆయన క్రీడల అభివృద్ధికి 10 ఏళ్ల రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఆసియా గేమ్స్, ప్రపంచ కప్ విజయాలతో మహిళా క్రికెటర్లు ప్రతిభను కొనియాడారు. గ్రామీణ స్థాయిలో క్రీడలకు ప్రోత్సాహం, స్కాలర్షిప్లు, శిక్షణ శిబిరాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును శుక్రవారం అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు వీరు పోలవరం ప్రాజెక్టులోని వివిధ నిర్మాణాలను పరిశీలిస్తారు. జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమీక్షలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ నిపుణుల వెంట కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు తగు సూచనలు, సలహాలు ఈ బృందం ఇవ్వనుంది. అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొన్నెల్లి, జియాన్ బ్రాంకో డిసికో, డేవిడ్ బి పాల్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించారు. విశాఖలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ $50 బిలియన్ ఆర్థిక వ్యవస్థ కలిగి ఉంది. హార్టికల్చర్, లైవ్ స్టాక్, ఆక్వాకల్చర్ రంగాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నా అని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.